హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. రోజులాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, మీ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో బేబీ ప్రెసెంటేషన్ ఎప్పుడైనా గమనించారా? ఇందులో సెఫాలిక్ ప్రెసెంటేషన్ అంటే ఏంటి, ఇందులో రకాలు ఏంటి, ఏ సెఫాలిక్ పొజిషన్లో ఉంటే బేబీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఈరోజు మన వీడియోలో చూసుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అ వీడియో. సెఫాలిక్ ప్రెసెంటేషన్ అంటే కడుపులోని శిశువు యొక్క తల భాగం అనేది క్రిందకి, కాళ్ళ భాగం అనేది పైకి వచ్చి చేరే ఒక పొజిషన్ అనమాట. ఈ యొక్క పొజిషన్లోకి సాధారణంగా శిశువులు 32 నుండి 36 వారాలలోపు తన యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకుంటాయి. కొంతమంది శిశువులు అయితే 36 నుండి 40 వారాలలోపు తమ యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకొని సెఫాలిక్ ప్రెసెంటేషన్లోకి వచ్చేస్తాయి. సెఫాలిక్ ప్రెసెంటేషన్లో ఉన్నంత మాత్రాన నార్మల్ డెలివరీ అవుతుంది అంటే అది సాధ్యం కాదు. సెఫాలిక్ ప్రెసెంటేషన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే సెఫాలిక్ ఆక్యుపిట్ ఎంటీరియర్, సెఫాలిక్ ఆక్యుపిట్ పోస్టీరియర్ అనమాట. ఇందులో ఏ పొజిషన్లో బేబీ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందో మనం చూద్దాం. మొదటిది సెఫాలిక్ ఆక్యుపిట్ అంటీరియర్. ఈ పొజిషన్లో శిశువు యొక్క తల భాగం అనేది వెనుకకు తిరిగి నడుము భాగం అనేది మన యొక్క కడుపు వైపుకు ఉంటుంది. ఈ యొక్క పొజిషన్లో బేబీ యొక్క తల భాగము అంటే తల యొక్క సన్నటి భాగము అనేది బర్త్ కణాలు అంటే సర్వెక్స్ లోపలికి వచ్చి చేరుతుందన్నమాట. సో సన్నటి భాగం ఉండడం వలన చాలా ఈజీగా స్మూత్గా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. మీరు కనుక ఆరోగ్యకరమైన గర్భవతులైతే అంటే డయాబెటీస్, బీపీ లాంటివి లేకపోతే ఈ యొక్క పొజిషన్లో మీ బేబీ ఉన్నట్లయితే మీకు 100% నార్మల్ డెలివరీ అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి సెఫాలిక్ ఆక్యుపిట్ అంటీరియర్ అనేది నార్మల్ డెలివరీకి బెస్ట్ పొజిషన్ అన్నమాట. సుమారు 95% శిశువులు ఈ యొక్క పొజిషన్లోనే డెలివరీ అవుతూ ఉంటారు. రెండవ రకం ఏంటి అంటే సెఫాలిక్ ఆక్యుపిట్ పోస్టీరియర్. అంటే ఈ పొజిషన్లో శిశువు యొక్క తల భాగం అనేది మన యొక్క సర్వెక్స్కు ముందు వైపుకు తిరిగి ఉంటుంది. అంటే నడుం భాగం అనేది మన యొక్క వెన్నెముకకు తగులుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఆనుకొని ఉండడం వలన తల భాగము యొక్క వెడల్పు భాగం అనేది మన యొక్క సర్వెక్స్లోకి వస్తుంది. ఈ పొజిషన్లో ఉండే శిశువు యొక్క తల అనేది వెడల్పుగా ఉండడం వలన మన యొక్క బర్త్ కణాల్లో ఇది స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే నార్మల్ డెలివరీ అయినా కూడా కాస్త కష్టతరం అవుతుంది. దీనివలన తల భాగాన్ని లార్జ్ స్పూన్స్ లేదా వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా బయటికి తీయాల్సి వస్తుంది. ఈ విధంగా 5% ఆఫ్ బేబీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, 2 రకాల సెఫాలిక్ ప్రెసెంటేషన్స్ అంటే ఏంటి, ఏ ఒక ప్రెసెంటేషన్లో బేబీ ఉంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుందో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ కనుక మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.